హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అను ఇన్ఫో. సో ఈ రోజున వచ్చేసి మన తెలంగాణలో ఉన్న రైతులకైతే మరోసారి అయితే శుభవార్త చెప్పబోతుంది ప్రభుత్వం. ఏంటంటే మనమైతే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులు, రైతు బంధు డబ్బులు అంది రైతుల ఖాతాలు అయితే ఈసారి అయితే జమ చేస్తుంది. సో మనకైతే రేపటి రోజున క్యాబినెట్ మీటింగ్ అయిన తర్వాత రైతుల ఖాతాలో అయితే డబ్బులు అనేది జమ చేస్తుందా, అలాగే ఈ రోజు నుంచి డబ్బులు అనేది వస్తుందా, చాలా మంది అయితే డౌట్ అయితే ఉంది కదా. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి మనకైతే దాదాపు రైతులకైతే డబ్బులు పడడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఈరోజు ఈ వీడియో అయితే మనం అయితే మాట్లాడుకుందాం. సో ఈ వీడియోని మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ మీకు కావాలనుకుంటే మాత్రం ఇన్ఫర్మేషన్ మీరైతే మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ మాత్రం చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి మీ తోటి రైతులు అయితే ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా షేర్ అయితే చేయండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ అయితే చేద్దాం. సో ఇప్పుడు మనమైతే మన తెలంగాణలో ఉన్న రైతులకైతే శుభవార్త చెప్పింది ఈసారి ప్రభుత్వం. ఏంటంటే రైతులకి వానాకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బు, రైతు బంధు డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేస్తుంది. ఏదైతే హామీ ఇచ్చిందో అదే హామీ ప్రకారంగా రైతుల ఖాతాలో వచ్చేసి రైతు భరోసా డబ్బులు అనేది జమ చేయడానికి అయితే ప్రభుత్వం అయితే ముందుకు వచ్చింది. కాబట్టి గతంలో చూసుకుంటే మనకి 10,000 రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు వచ్చేసి మనకి ఏదైతే హామీ ఇచ్చిందో 15,000 రూపాయలు, దానికి సంబంధించిన 7,500 రూపాయలు అనేది రేపటి రోజున అంటే రేపు ఈవినింగ్ 4:30 తర్వాత మన మీటింగ్ అయిన తర్వాత అనౌన్స్మెంట్ అయితే ఉంటుంది రైతుల ఖాతాలో ఎప్పటి నుంచి డబ్బులు జమ చేయాలనేది. సో మనకైతే దాదాపు రేపు జరిగే క్యాబినెట్ మీటింగ్ తర్వాత రైతుల ఖాతాలో వచ్చేసి డబ్బులు అనేది విడుదల చేస్తుంది ఈసారి వ్యవసాయ శాఖ నుంచి అయితే మనకి అప్డేట్ ఉంది. కాబట్టి సో ఒక్కసారి మనం అయితే 4:30 తర్వాత చూసుకోవచ్చు. రైతుల ఖాతాలో వచ్చేసి రేపటి నుంచి అయితే రైతు భరోసా డబ్బులు అనేది 7,500 రూపాయలు అయితే జమ చేస్తుంది. దాంతోపాటు రైతు రుణమాఫీ ఏదైతే ఉందో 1,50,000 రూపాయలు అవి కూడా అయితే రైతుల ఖాతాలో అయితే జమ చేయడానికి అయితే ప్రభుత్వం ముందుకు వచ్చింది. కాబట్టి సో ఈ రోజున వచ్చేసి మనకి ఈ రోజు రేపు వచ్చేసి చాలా అంటే చాలా మంచి పండుగ అయితే అనుకోవచ్చు రైతులకి. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి వచ్చే పథకాల డబ్బులు అనేది రైతుల ఖాతాలో అయితే జమ చేస్తుంది ఈసారి ప్రభుత్వం. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకైతే నచ్చింది అనుకుంటున్నాను. రైతు భరోసా డబ్బులు మీకు వచ్చిన తర్వాత మాత్రం వీడియోకి కంపల్సరీ లైక్ చేయండి. దాని తర్వాతనే అలాగే మనకైతే మన ఛానల్లో వీడియోస్ మీకు మీ తోటి రైతులు అయితే ఎవరు ఉంటారో వాళ్ళు కూడా షేర్ అయితే చేయండి. వీడియో నచ్చగానే లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్. జై హింద్.